బెంగళూరులో జరిగిన విషాదంపై కమల్ హాసన్ ట్వీట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ తనను తీవ్రంగా కలిచివేసిందని పోస్ట్ చేశారు. హృదయ విదారకంగా అనిపించిందని, తీవ్రమైన బాధలో ఉన్నానని రాసుకొచ్చారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ నిర్వహించిన సన్మాన కార్యక్రమం విషాదంగా మారిన సంగతి తెలిసిందే. చిన్నస్వామి స్టేడియంలోకి ఒక్కసారిగా అభిమానులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. చాలా మంది ఫ్యాన్స్ గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ బాధితులకు అండగా నిలవాలంటూ ట్వీట్ చేశారు. మరోవైపు కమల్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్ ఇవాళ థియేటర్స్లో రిలీజ్ అయింది. అయితే కన్నడ భాషపై ఆయన చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీయడంతో కర్ణాటకలో రిలీజ్ చేయలేదు. ఇప్పటికే థగ్ లైఫ్ మూవీ కన్నడ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన విషాదంపై కమల్ హాసన్ ట్వీట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ తనను తీవ్రంగా కలిచివేసిందని పోస్ట్ చేశారు. హృదయ విదారకంగా అనిపించిందని, తీవ్రమైన బాధలో ఉన్నానని రాసుకొచ్చారు. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ నిర్వహించిన సన్మాన కార్యక్రమం విషాదంగా మారిన సంగతి తెలిసిందే. చిన్నస్వామి స్టేడియంలోకి ఒక్కసారిగా అభిమానులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. చాలా మంది ఫ్యాన్స్ గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ బాధితులకు అండగా నిలవాలంటూ ట్వీట్ చేశారు. మరోవైపు కమల్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్ ఇవాళ థియేటర్స్లో రిలీజ్ అయింది. అయితే కన్నడ భాషపై ఆయన చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీయడంతో కర్ణాటకలో రిలీజ్ చేయలేదు. ఇప్పటికే థగ్ లైఫ్ మూవీ కన్నడ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.